ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు తిరుపతిలో ఏప్రిల్ 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రామిక జన మహారాలి ఇందిరా మైదానంలో నిర్వహించనున్న సభలో లేబర్ కోడ్స్ రద్దు, సమాన పనికి సమాన వేతనం, 8 గంటల పని విధానం కొనసాగింపు వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. కార్మికులు, ఉద్యోగులు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బయ్య, గౌరవాధ్యక్షులు రాధాకృష్ణ గారు, అదేవిధంగా ఉపాధ్యక్షులు రాజసుబ్బారెడ్డి గారు చేసడానికి చొరవ చూపుతా ఉన్నారు. అదేవిధంగా అల్ట్రాటెక్ కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. ఇంకా ఐటీ రంగాల్లో కూడా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా అనేకమైనటువంటి పెద్ద పెద్ద పరిశ్రమల్లో కూడా తీవ్రమైనటువంటి కార్మిక వర్గ వ్యతిరేక ప్రభావం ఏర్పడుతూ ఉంది. వీటన్నిటి వల్ల మరి కార్మిక వర్గం ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు ప్రారంభమయ్యాయి. కాబట్టి దేశంలో ఉన్నటువంటి యావత్ కార్మిక వర్గం ఐక్య పోరాటాలు చేయాలని నిర్ణయించాం. దాంట్లో భాగంగా మహాసభలు కూడా చర్చించబోతా ఉన్నాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలకి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఇందిరా మైదానం నుండి ప్రదర్శన ప్రారంభమవుతుంది. అది ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి ప్రారంభమై ఇందిరా మైదానం వరకు చేరుకుంటుంది. ఈ బహిరంగ సభలో ఏఐటీయూసీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కామ్రేడ్ అమర్దీప్ గౌడ్, అదేవిధంగా ఈ రాష్ట్ర పార్టీ సిపిఐ కార్యదర్శి ఈశ్వరయ్య, అదేవిధంగా మా రాష్ట్ర ఏఐటీయూసీ మొత్తం ఆఫీస్ కార్యదర్శి నాయకులు అందరూ పాల్గొంటున్నారు. తదనంతరం 2 రోజుల పాటు మహాసభ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగబోతా ఉన్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రముఖ నటులు, అదేవిధంగా ప్రముఖ నిర్మాత మాధవ రవి ప్రారంభిస్తారు. ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఆట పాటే కాకుండా మిమిక్రీలు, ఇంకా వివిధ రకాల కార్యక్రమాలను కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ 3 రోజుల మహాసభను చేపట్టడానికి రాష్ట్ర కార్మిక వర్గంతో పాటు తిరుపతి పట్టణ ప్రజానీకం కూడా ఆదరించాలని, పత్రికా సోదరులు కూడా ఈ కార్మిక వర్గ సమస్యల్ని వెలుగులో విధించడానికి అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. పాల్గొంటా ఉంది. ఈరోజు ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు సందర్భంలో మరి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఈ మహాసభ జరుగుతుంది. గత 17వ మహాసభ గుంటూరులో 2022 మార్చి 6-7 తేదీలలో జరుపుకొని ఆ నోటి నుంచి ఈనాటి వరకు దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఏఐటీయూసీ సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నారు. ఈ రాష్ట్ర మహాసభలు తిరుగులో జరుగుతున్నాయి. ఈ రాష్ట్ర మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు దాదాపు 1932లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ జరపాలి. మరి అక్కడ జరపకుండా ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాలు అయింది. మరి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్లో మరి ఎటువంటి కార్మిక సంఘాలతో చర్చించకుండా, ఎలాంటి నిర్ణయం చేయకుండానే నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్ల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతాం. ఒక పక్క బీజేపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి చాలా మంచి జరుగుతుందని ఊదర కొడుతున్నారు.